దావీదు ఏం చేశాడు? అక్షయ్ పిలిచి, సేనాధిపతి పిలిచి, నువ్వు వెళ్ళి వారు నా కుమారుడైన అబ్షాలోము, మంత్రి అయిన అహీతోపెలు నా మీద చెప్పడానికి నా శత్రువులై ఉన్నారు. వారు వెళ్ళి నా పక్షాన యుద్ధం చేసి అని చెప్పాలి. దావీదు ఏం చేస్తారు? దావీదు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి, దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వేకువనే వెళ్ళి, దేవా నన్ను ఆదుకునే తండ్రి, దేవా అంటే నన్ను ఆదరించేవాడు, నన్ను ఆదరించు నా తండ్రి, నా దేవుడవు, నా దేవుడు నాతో నిరంతరం ఉండే దేవుడవు నీవే, నా పక్షాన ఉండు దేవుడవు నీవు. వేకువని వెలుగుచున్నాడు. ఏమని వెలుగుచున్నాడు? దేవ సన్నిధిలోకి వెళ్ళి దేవుని సహాయం కొరకు. ఏంటి సహాయం? దావీదు పక్షాన దేవుడు నిలబడడం నిమిత్తం కొరకు, దేవుని బలం గురించి, దేవుని ప్రభావం గురించి ఆయన నిరంతరకరమే వెళ్ళిపోతాడేమోనని, దాటిపోతాడేమోని, దరికి రాడేమోనని ఆయన వెలుగుచున్నాడు. దేవుడు ప్రార్థన చేసే వారికి అంతా వెళ్తా ఉంటాడు. ప్రార్థన చేసే వారికి వెళ్తుంటారు, దేవుడు నమ్ముకున్న వారికి వెళ్తున్నారు. ప్రార్థన చేసే వారికి వెళ్తే చూస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుడు దీవిస్తాడు, వెళ్తారు. ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు అనుకోండి, వారికి చూసి బాధపడి, దిగులు పడి, సంతాపడి, నా శక్తిని, నా ప్రభావాన్ని, నా బలాన్ని ఎరువుగా మెలుకోలేక భయం